రైతులపై రేవంత్ సర్కార్ పగబట్టింది. పంట కొనుగోలు కోసం కొర్రీలు పెడుతోంది. సోయా, మక్క ధాన్యం కొనుగోలు చేయాలని కోరితే రంగు మారిందని కబుర్లు చెబుతోంది. నిబంధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేస్తామని కొత్త భాష్యం చెబుతోంది. రేవంత్ సర్కార్ అధికారుల తీరుపై అన్నదాతలు బగ్గుమంటున్నారు. వెంటనే పంటకు మద్దతు డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు సర్కారు అండగా ఉండాలి. మానవీయత కోణంలో ఆదుకోవాలి. రాష్ట్రంలో అందుకు పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ సర్కారు మానవత్వాన్ని మరిచింది. రంగుమారిన పంటలను కొనమని రైతుల్ని అరుగోస పెడుతోంది. రైతులను మరింత నష్టాలకు దిగజారుస్తోంది. వర్షాలకు తడిసి రంగు మారిందనే సాకుతో సోయాబీన్, మక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. ఆ పంట కొనుగోలు చేస్తే తమకు నష్టం వస్తుందని అధికారులు సెలవిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి పంట తెస్తే FAQ ప్రకారం లేదని నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపుతున్నారు. నష్టం వస్తుందని సర్కారు భావిస్తే ఇక రైతుల పరిస్థితి ఏం కావాలి? వారి నష్టాన్ని ఎవరు భరించాలి? రైతుల కోసం 10 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరించకుంటే ఎలా? అప్పు చేసిన ఆ రైతులు నష్టాన్ని ఏ విధంగా భరిస్తారనే విషయాన్ని సర్కారు పెద్దలు ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొంతా తుఫానుతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, సోయాబీన్, ధాన్యం, మక్క పంటలు దెబ్బతిన్నాయి. నీళ్లలో మునిగిపోవడంతో పంట రంగు మారింది. తేమ శాతం ఎక్కువగా వస్తోంది. పలుచోట్ల పంటలకు మొలకలు వచ్చాయి. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మక్క, సోయాబీన్ కొనడం లేదు. పత్తిని CCI, ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ తీసుకోవడం లేదు. దీంతో సోయాబీన్, మక్క, పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు కాగా 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం 75,000 టన్నుల కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకు 4,000 టన్నులే కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఏ కేంద్రంలో చూసినా సోయాబీన్ రంగు మారింది. నాణ్యత లేదని కొర్రీలు పెడుతూ తిరస్కరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మక్క అమ్మకాల్లో రైతులు అరిగోసపడుతున్నారు. రాష్ట్రంలో 17 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. ఇప్పటి వరకు 40,000 టన్నులే కొనుగోలు చేసినట్టు తెలిసింది. పత్తి విషయంలో CCI అధికారులు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. రంగు మారిందని, తేమ 12% కన్నా అధికంగా ఉన్నదని, నాణ్యత సరిగ్గా లేదని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ పంట ఉత్పత్తుల కొనుగోలులో కేంద్రంపై భారం మోపిన రేవంత్ సర్కార్ రైతులకు అన్యాయం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు రైతుల కోసం 10 కోట్లు ఖర్చు చేసి రంగుమారిన పంటలు కొనుగోలు చేయలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రంగుమారిన పంటలను సర్కారు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రంగు మారిందని ప్రైవేటు వ్యాపారులు ఎలాగో కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే ఆ పంటలను ఏం చేయాలి, ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఉండి ఎందుకని నిలదీస్తున్నారు. ప్రకృతి చేసిన నష్టానికి తాము బలి కావాల్సిందేనా అంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా కొర్రీలు పెట్టకుండా రంగుమారిన పంటలను కొనుగోలు చేయాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వర్షాలకు పంట దెబ్బతినగా అప్పు మీద పడడంతో నల్లగొండ, ములుగు జిల్లాల్లో 2 రైతులు ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చారు.